హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆద్యాని కొంచెం గోపికలా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆద్యగా అయితే గోపిక డ్రెస్ లేదు యాక్చువల్గా. సో సెట్ చేద్దాం ఏదోలా అనుకున్నాను, కానీ ఆద్య అయితే ఇంతకుముందు వేసాను కదా మిడ్డీ, ఇంతకుముందు గోపికలా రెడీ చేశాను కదా. సో అదే మిడ్డీ అయితే సరిపోయింది, కానీ బ్లౌజ్ మాత్రం సరిపోవట్లేదు, కొంచెం పెద్దదైంది కదా. సో బ్లౌజ్ అయితే వేరేది వేసి ఇప్పుడు రెడీ చేస్తున్నాను అనమాట. సో సింపుల్గా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా వస్తుంది అవుట్పుట్. సో వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేసేయండి. దగ్గర అయితే వైట్ కెల్కం లేదు, సో దానికోసం అయితే విభూది యూజ్ చేద్దాము. పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నేనైతే విభూది యూజ్ చేస్తున్నాను. స్కూల్లో లాస్ట్ టైం అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరిగాయి కాబట్టి అప్పుడు ఆద్యాని గోపికలా రెడీ చేసి పంపించాను. సో ఈసారి ఆగస్ట్ 15 వెంటనే కృష్ణాష్టమి వచ్చింది కదా. సో అందుకనో ఏమో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కోసం అయితే రెడీ చేయమని చెప్పలేదు. సర్లే ఈరోజు ఎలాగో హాలిడేనే కదా, ఎవ్రీ ఇయర్ ఆద్యాని రెడీ చేస్తూ ఉంటాను. భరత్ని కూడా రెడీ చేసేదాన్ని. సో లాస్ట్ ఇయర్ నుంచే భరత్ నేను రెడీ అవనమ్మా అంటున్నాడు, కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా. సో వాడిని ఇంకా బతిమాలేక వాడిని వదిలేశాను, ఆద్యాని మాత్రం రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. చిన్నప్పుడు ఒక 2 సార్లు అయితే భరత్ని కూడా రెడీ చేశాను. ఆద్యాని మాత్రం ఎవ్రీ ఇయర్ రెడీ చేస్తూ ఉంటాను. సో జనరల్గానే ఇంటి దగ్గర రెడీ చేయడం అలవాటు అయింది, తర్వాత స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తారు కాబట్టి అక్కడికి కూడా రెడీ చేసి పంపేదాన్ని. ముందే సెలబ్రేషన్స్ అయిపోయి ఉంటే ఈ పాటికే వీడియో పోస్ట్ చేసేదాన్ని రెడీ చేసి. సో ఈసారి ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా కృష్ణాష్టమి రోజే రెడీ చేస్తున్నాను అనమాట. మెయిన్ డ్రెస్ మన దగ్గర ఉన్నది ఏదైనా లంగా జాకెట్ ఉంటుంది కదా, సో అది వేసేయచ్చు. ఇంకా పైనుంచి వేయడానికి కొంచెం కలర్ఫుల్గా అది కొంచెం డిజైన్ ఉన్నది అయితే సరిపోతుంది. మన దగ్గర ఎలాగో ఒక్కొక్కటి వర్క్ చున్నీస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా వేసేయచ్చు. చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళ హైట్కి సరిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా గోపిక గెటప్ ఎలా తయారు చేశాను డీటెయిల్గా చూపించాను. లంగా జాకెట్కి నా చున్నీని పేర్ చేసి వేశాను, అది కూడా బాగుంది, మ్యాచ్ అయింది ఆ చున్నీ కూడా. సో ఈసారి ఏంటంటే చిన్నప్పుడు వేసిన మిడ్డీ అనమాట ఇది. ఫస్ట్ టైం ఆద్యాన్ని రెడీ చేసినప్పుడు వేశాను ఇది. అది కూడా ఉంది, చిన్న వీడియో క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ మిడ్డీ వేసి రీసెంట్గా తీసుకున్న లంగా జాకెట్ ఉంటే దాని జాకెట్ వేశాను, కొంచెం బార్డర్కి మ్యాచ్ అయింది మెరూన్ షేడ్ అని చెప్పి. లంగాకి అటాచ్ చేసి ఓని కుట్టారనమాట. ఇది మేము కుట్టించింది కాదులే, వేరే వాళ్ళు ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి దాచి ఉంచాను, సర్లే ఎవరికైనా ఇద్దాము చిన్నపిల్లలకని. కానీ ఆద్య ఇంకా అది చూసిన వెంటనే ఇదే వెయ్యమ్మా అంది. అదేంటో అది కూడా కరెక్ట్గా సరిపోయింది. చిన్నప్పుడైతే కొంచెం పిన్నిస్లు అవి పెట్టి అడ్జస్ట్ చేశాను, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఉందన్నమాట మిడ్డీ అయితే. బ్లౌజ్ అయితే బాగా షార్ట్ అయిపోయిందిలేండి, అది అసలు సరిపోలేదు. ఇంకా ఫస్ట్ అది వేసేసిన తర్వాత జడలు నేను 2 జడలు వేసాను, మీరు కావాలంటే ఒక జడ కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మెయిన్ ఫేస్కి లుక్ ఇచ్చేది బొట్లు అనమాట. సో వైట్ తిలకము ఇంకా రెడ్ తిలకం ఉంటే సరిపోతుంది. ఇంకా వైట్ తిలకం లేదు కాబట్టి విభూదిని కొంచెం వాటర్లో తడిపేసి అగరత్తు పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్ల తీసుకున్నాను నేను. మీ దగ్గర టూత్ పిక్స్ ఉంటే అవి తీసుకోండి, ఇంకా బాగా వస్తుంది. లేదంటే అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్లని కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం చిన్నగా పెడితే బాగుంటుందని చెప్పి నేను కొంచెం చిన్నగానే పెడుతున్నాను. చుట్టూరు ఒక 5 చుక్కలు అయితే వైట్ పెట్టేసి మధ్యలో అయితే తిలకం ఉంటుంది కదా, దాన్ని మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. బొట్లు కూడా మన ఇష్టం అండి, అలా అయినా పెట్టుకోవచ్చు. ఓన్లీ చుక్కలు పెట్టుకొని వదిలేయచ్చు, లేదంటే ఇలా రౌండ్గా చుక్కలు పెట్టి మధ్యలో రెడ్ చుక్క ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను అనమాట. లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే జస్ట్ చుక్కలు పెట్టేశాను అంతే, ఒకటి వైట్ రెడ్ అలా చుక్కలు పెట్టుకోవచ్చు కనుబొమ్మ పైనుంచి. ఇంకా పౌడర్ ముందే రాశాను, కానీ ఇంకా పిల్లలకి మొహమ్మ చేతులు వేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం డల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొంచెం పౌడర్ రాస్తాను నెక్కి ఫేస్కి. మనం డ్రెస్ ముందు వేసేసి తర్వాతే రెడీ చేసుకోవాలి, ముందు రెడీ చేసి తర్వాత వేసామంటే బొట్లన్నీ చెరిగిపోతాయి. ఇంకా పౌడర్ రాసేసుకున్న తర్వాత బొట్లు ఎలాగో అయిపోయాయి కాబట్టి ఇంకా కాటుకు కూడా పెట్టేస్తున్నాను. మా ఆద్య అయితే ఆ బొట్లు అసలు ఎన్నిసార్లు చెరిపిందంటే 4-5 సార్లు పెట్టాను మళ్ళీ కూడా, ఎందుకంటే విభూది కదా, ఈజీగా ఇలా అంటుంటే చెరిగిపోతుంది అనమాట. సో మళ్ళీ పెట్టాల్సి వచ్చేది. అలా అయితే చాలాసార్లు పెట్టేశాను. ఇంకా కాటుకు పెట్టేసుకోవాలి, కళ్ళకి కాటుకు పెడితేనే బాగుంటుంది. ఇంకా తర్వాత లిప్ బామ్ కొంచెం గోపికలా రెడీ చేసినప్పుడు కొంచెం మేకప్ వేస్తారు బయట రెడీ చేసే వాళ్ళు అయితే. ఇంకా మనం అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మన దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకైతే లిప్ బామ్ వేశాను. తర్వాత కనురెప్పలకు కూడా సేమ్ లిప్ బామ్ కొంచెం తీసేసి అప్లై చేసేస్తున్నాను. ఇంకా బొట్లు కూడా చూసారా అలా చెరుపుకుందో, మళ్ళీ చెరిపేసుకుంది, మళ్ళీ సరి చేశానులేండి. నేను లెగుస్తుంటే నా వెనకాల తిరుగుతూ ఉందనమాట. చిన్నపిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టము, పెద్దవాళ్ళని రెడీ చేయొచ్చు, అలాగే బాగా చిన్నపిల్లలు పడుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈజీగా రెడీ చేయొచ్చు. కానీ ఇలా అటు ఇటు తిరిగే పిల్లల్ని మాత్రం అస్సలు రెడీ చేయలేము. సో మా ఆద్య అలాగే ఎన్నిసార్లు నేను వెళ్తుంటే నా వెనకాలే వస్తుందన్నమాట. మొత్తానికి రెడీ చేయడానికి 1:30 వరకు పట్టింది అటు ఇటు తిరగడం వల్ల. ఇంకా మెడలో అయితే మన దగ్గర ఉన్నవి ఏవైనా షార్ట్ లాంగ్ వేసేస్తే కొంచెం లుక్ బాగుంటుంది. ఇంకా తర్వాత బ్యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్.
సో మ్యాచింగ్ ఉంటే వేసేసుకోండి. కొంచెం ఎక్కువ నిండుగా కనిపించేవైతే చేతికి బాగుంటాయి. ఇంకా వడ్డానం కూడా పెట్టేశాను నా దగ్గర ఉన్నది. ఇంకా చెవులీలు అయితే తీయలేదులేండి. ఇంకా మ్యాటీలు ఉంటే పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నావి ఎక్కడ పెట్టానో ఆ టైంకి కనిపించలేదు. సో పెడితే ఇంకా బాగుంటుంది లుక్. ఇంకా ఫైనల్లీ పాపడి బిళ్ళు కూడా పెట్టేస్తే లుక్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడికి రెడీ చేసినట్టే. ఇంకా ఇప్పుడు పారాని చేతులకి కాళ్ళకి పారాని పెడితేనే గోపిక గెటప్కి బాగుంటుందన్నమాట. మన దగ్గర బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్, అవి తీసుకొని జస్ట్ ఆ పారాని డిప్ చేసేసి పెట్టేసుకోవడమే. మీ దగ్గర ఇన్ కేస్ పారాని లేకపోతే మనకి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమలో కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని పెట్టేసినా సరిపోతుంది ఆ కాసేపటి కోసమే. లేదంటే ఇంట్లో పారాని తయారు చేస్తుంటారు కదా, సో అలా అయినా చేసి పెట్టచ్చు. నేనైతే మధ్యలో రౌండ్గా చందమామలో పెట్టేసి చుట్టూరు చుక్కలు పెట్టాను. అదైతేనే బాగుంటుంది. ఇంకా వేళ్ళకి అలాగే వెనకాల కూడా పెడితే బాగుంటుంది. అలాగే కాళ్ళకి కూడా పెట్టేశాను పారాణిలాగా. ఇంకా వెనకాల పెట్టాం కదా, దానికైతే చుట్టూరు వైట్ చుక్కలు కూడా పెడితే అందంగా ఉంటాయని హ్యాండ్స్ వెనకాల కూడా పెట్టాను అనమాట. ఇంకా చేతులకి కాళ్ళకి అయితే ఇలా పెట్టానండి. రెడీ చేయడం చాలా సింపుల్, కాకపోతే ఆ పిల్లలు కుదురుగా కూర్చోవాలంతే. మన దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అవన్నీ వేసి రెడీ చేసేయడమే. పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు. ఆ పొట్లు ఒకటే పెట్టాలంతే. మనము మిగిలినవన్నీ ఉన్నవి వేసేస్తాము. ఇంట్లో ఉన్న వాటితోటి పిల్లలకి ఎప్పుడైనా స్కూల్లో జరిగే అకేషన్కి పంపించాలంటే ఇలా సింపుల్గా రెడీ చేసేయచ్చు. ఇంకా ఫైనల్లీ ఈ లంగాకి అటాచ్ చేసి ఉంది కాబట్టి ఆ దుప్పటాన్ని ఇలా పైనుంచి వేసేసి పడిపోతున్నాయి అనిపిస్తే క్లిప్స్ పెట్టుకోవచ్చు. అలా ఉంచుకునే పిల్లలకైతే పర్వాలేదు. సో చిన్నపిల్లలు ఉంచుకోరు కాబట్టి రెండు వైపులా పిన్స్ పెట్టేస్తే అలాగే ఉంటుంది కదలకుండా. సో మీ దగ్గర ఇక్కడ ఇన్ కేస్ చున్నీ యూజ్ చేస్తున్నారనుకోండి, వెనక నుంచి వేసేసి ఫ్రంట్ ఆ మిడ్డీ ఉంటుంది కదా, మిడ్డీలోకైనా లోపలికి తోపచ్చు. లేదంటే బ్లౌజ్లోకైనా ఫ్రంట్ నుంచి తోపి పైనుంచి వడ్డానం పెట్టచ్చు. అప్పుడు కదలకుండా ఉంటుంది. ఇంత రెడీ చేసినా మళ్ళీ మా ఆద్య ఏంటో పెట్టుకుంటుంది చుక్కలు మిస్ అయ్యాయని చెప్పి. సో ఫైనల్లీ మా గోపికమ్మ అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూడడానికి క్యూట్గా ఉంది. సో సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేశాను అనమాట. ఇంకా బొట్టు అయితే మొత్తం ఒకేలా పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకునే వాళ్ళు మధ్యలో ఇలా నామం కూడా పెట్టచ్చు. నేనైతే లాస్ట్లో ఇలా మార్చాను అనమాట. సో మా తమ్ముడు వచ్చి కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా అక్క, మధ్యలో డిఫరెంట్గా అంటే ఇలా మార్చాను. అదే చిన్నప్పుడు వేసామని చెప్పాను కదా, సేమ్ డ్రెస్ ఇది. అప్పటిదే ఇప్పటికి సరిపోయింది ఆ మిడ్డీ అయితే. బ్లౌజ్ అయితే అలా షార్ట్ బ్లౌజ్ అనమాట. సో ఫస్ట్ టైము ఆద్యకి 1 ఇయర్ అప్పుడు వేసిన డ్రెస్ ఇది. పెద్దగా ఏమి రెడీ చేయలేదు కానీ జస్ట్ డ్రెస్ వేసామంతే. ఎలాగో రెడీ చేశా కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.